సో ఈ పోషక విలువలని ఖచ్చితంగా ఎక్కువగా ఉన్నాయి అంటే 100 grams ఆఫ్ ఏదైనా దాల్ అంటే పప్పులో ఒక ప్రోటీన్, ఒక 100 గ్రాముల పప్పులో, కందిపప్పులో మాంసకృతులు ఎంతున్నాయి అని చూస్తే కనుక కొద్దిగా ఎక్కువ వచ్చినాయి అనుకోండి, జనరల్గా అయితే ఒక 12 grams to 13 grams అట్లా ఉంటుంది. సో అంతకన్నా ఎక్కువ వచ్చింది అంటే రసాయన రహితంగా వాడుతున్నారు అని అర్థం. కానీ అది మనం కరెక్ట్గా కన్ఫర్మ్ చేయలేము అన్లెస్ వాళ్ళకి సర్టిఫికేట్ ఉంటేనే తప్ప. సో సర్టిఫికేట్ అందరికీ ఇవ్వం కనుక ఆ రైతులు ఎవరైతే ఉన్నారో వారు కూడా చెక్ చేసుకుంటూ ఉంటారు. సో ఎంత ఉన్నది పోషక విలువలు. సో కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ పసుపు ఉంది, పసుపు అత్యున్నతమైన నాణ్యత కలిగినది అని ఎలాగ చెప్పగలం? అందులో కర్క్యూమిన్ అనేది పదార్థం ఉంటుంది, అది లెవెల్ పర్సంటేజ్ ఎంత ఉన్నది అనేది ఇంపార్టెంట్. పర్సంటేజ్ అది తక్కువ ఉన్నది అనుకోండి, తక్కువలో అమ్ముడిపోతుంది. అదేవిధంగా ఆ కర్క్యూమిన్ అనేది ఎక్కువ శాతం ఉంటే కనుక అప్పుడు డెఫినెట్గా ఆ పసుపు చాలా ఉత్తమము. ఎందుకు అని అంటే ఆ కర్క్యూమిన్ అనేది మన బాడీలో వ్యాధి నిరోధక శక్తిని పెంచడమే కాకుండా ఇంకా ఎంతో ఇమ్యూనిటీని పెంచుతుంది. సో అది ఒక ఇండికేషన్ అన్నమాట. సో అదేవిధంగా ప్రతి ఒక్క పదార్థానికి నాణ్యత చెక్ చేయడానికి క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్స్ కూడా ఉన్నాయి. కొన్ని క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్స్ కూడా ఈ యొక్క ఆహార పదార్థాలని చెక్ చేయడం జరుగుతున్నది.